ఏదైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీగా మనం చెప్తున్నాం అనుకోండి, అది ఎదుట వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. నెగ్లిజెన్స్ ఈజ్ ద అగ్లీ ఫేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అలా జరిగిపోతూ ఉంటుంది. అలా నెగ్లిజెన్స్ అనేది ప్రతి విషయంలో ఉండకూడదు. అదే పనిగా దీన్ని ఎక్కువగా అతిగా కూడా చేయకూడదు. అన్నదానం చేయమన్నా ఒకే రోజు 1,00,000 మందికి పెట్టుకుంటే పూర్ అన్నది రావచ్చు, మిడిల్ రావచ్చు, హై వాళ్ళు ఎవడైనా సరే రావచ్చు, అది అపాత్ర దానం అవుతుంది. అలా కాకుండా ఎవడైతే నిజమైనటువంటి నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. ఈ రోజున వస్త్రదానం చేస్తున్నాం. నిజమైనటువంటి అంటే నిరుపేద అంటే ఉన్నారు, ఎందుకు లేరండి? గర్భదరిద్రులు ఉన్నారు. దరిద్రులే కాదు, గర్భదరిద్రులు పాతాళం దాకా ఉన్నారు. చెప్తున్నాను, ఆ స్థాయిలో ఉన్న ఏరుకొని పట్టుకురావచ్చు. మీకు ఆ హృదయం అనేది ఉంటే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కడికే ఇవ్వండి. మనస్ఫూర్తి 100 మందికి ఇవ్వసర్లు, ఒక్కడికే ఇవ్వండి. మనస్ఫూర్తిగా నేను చెప్పేటువంటి ధ్యానం కూడా 1 మినిట్ చేయండి. మనసు అర్పణ చేసి, మనసు అంకితం చేసి, ఒక గురువుగా మనసు లగ్నం చేసి చేయండి. 1 మినిట్ అయినా చాలండి. మీకు దొరికేటువంటి సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి, అనుభూతి, ఆనందం అనేది అది ఊహించలేనిది, వర్ణనాతీతం. కాబట్టి అది 1 మినిట్ చేసినా చాలు. 24 అవర్స్ ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చోవసరం లేదు. కళ్ళు మూసుకున్నా సరే సెన్సెస్ అన్ని మనం పనిచేయట్లేదు అనుకున్న కొన్ని సెన్సెస్ పనిచేస్తూనే ఉంటాయి. చెవులు ఉంది, వింటూనే ఉంటుంది. అది ఆగుద్దా? అది ఆపటం మీ తరమా? కళ్ళు మూసామనుకుంటాం, ఆలోచన ఆపుతున్నారా? ఆ సెన్సెస్ పనిచేస్తుంది. వింటున్నాం, సెన్సెస్ పనిచేస్తుంది. దీని మీద ధ్యాస పెడుతున్నాం. నాసికాగ్రం, శ్వాస, ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనేది పెడుతున్నప్పుడు అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది. చాలా మంది వస్తుంటారు, ఏమండి ఈరోజు నాకు మెడిటేషన్ అది కాన్సన్ట్రేషన్ కుదరలేదని చెప్తుంటారు. ఎంచుకున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పొల్యూషన్, క్లైమేట్ అండ్ సౌండ్ పొల్యూషన్ కానీ ఇంకే ఏదైనటువంటి ఇబ్బందికరమైనటువంటి జీవులు అవన్నీ తిరగకూడదు. ఈగ, దోమ ఏమి ఉండకూడదండి. ఎప్పుడైతే అది ఒక్కసారి వస్తున్నప్పుడు దాన్ని ఏమి చేయలేము, కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంటుంది. లేదు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మనకు ఆలోచన కంట్రోల్ కావట్లేదు, దెన్ ఓపెన్ యువర్ ఐస్, స్టార్ట్ మెడిటేషన్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ డ్రింక్ సమ్ వాటర్. And after that, and start meditation, close slowly your eyes.